జూనియర్ ఎన్టీఆర్ వార్ 2లో స్క్రిప్ట్ చేంజ్ జరగబోతుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియన్ చిత్రం దేవర, అలాగే వార్ 2, ఆ తర్వాత ఎన్టీఆర్ నీల్ కాంబో. ఈ 3 సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ దాటి ఇంకా పైకి వెళ్ళబోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఓవర్సీస్లో కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్లో ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్నే సైడ్ రోల్ అని చెప్పి కొంతమంది హేళన చేసినట్టు మనం చూసాము. అలాగే విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తా వచ్చారు ఎన్టీఆర్ది సపోర్టింగ్ రోల్ మాత్రమే అని. సో దాంతో 3 ఏళ్ల టైం వేస్ట్ చేశారని చెప్పి అటు రాజమౌళి మీద, విజేంద్ర ప్రసాద్ గారి మీద ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా కొంచెం మండిపడ్డారు. అటు అంతా కూడా రామ్ చరణ్కి వెళ్ళింది కానీ ఎన్టీఆర్ గారికి అంత తగిన న్యాయం జరగలేదు పాన్ ఇండియా లెవెల్లో అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా బాధపడ్డారు. అయితే ఈసారి ఎన్టీఆర్ అది దృష్టిలో పెట్టుకుని వార్ 2లో కొన్ని స్క్రిప్ట్ చేంజెస్ చేయమని చెప్పి డైరెక్టర్ ముఖర్జీకి చెప్పారంట. సో వార్ 2లో హృతిక్ రోషన్ ఉన్నప్పుడు మరి ఆయన డామినేట్ చేయాలంటే నిజంగా ఎన్టీఆర్ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అటు యాక్టింగ్లో కానీ, ఒకవేళ డ్యాన్స్ నెంబర్ ఉంటే ఇద్దరు కూడా పోటీ బట్టి డ్యాన్స్ వేస్తారు. అటు యాక్టింగ్ అయినా ఈయనకి కొంచెం నెగిటివ్ షేడ్ ఉందని కూడా తెలుస్తుంది వార్ 2లో. సో ఈ వచ్చిన కామెంట్లన్నీ దృష్టిలో పెట్టుకుని దేవర ఎలాగో పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి తర్వాత వచ్చే వార్ 2 కూడా ఎక్కడ తగ్గకూడదంటే, ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలంటే ఖచ్చితంగా కొన్ని చేంజెస్ కావాలి. ఏదైతే కొన్ని చెప్పారంటే ఎన్టీఆర్ గారు, సో అది ఆలోచించి మరి డైరెక్టర్ ప్రణవ్ ముఖర్జీ గారు ఆ సినిమా పెడతారా లేదా అని చెప్పి చూడాలి. మరి వార్ 2 సినిమా ఎలా ఉండబోతుంది, ఇది ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ స్కేల్ ఆఫ్ సినిమా అని చెప్తున్నారు. అటు హిందీ ప్రేక్షకులు కానీ, ఇటు తెలుగు ప్రేక్షకులు కానీ ఎప్పుడూ చూడనటువంటి గ్రాండ్ స్కేల్ ఆఫ్ ఫిల్మ్, హాలీవుడ్ని మించిపోయే తలహాలో ఈ సినిమా ఉండబోతుందని చెప్పి, యాక్షన్ ఎపిసోడ్స్ అలా వచ్చాయని చెప్పి చెప్తున్నారు. షూటింగ్ ఇప్పటికే కొంత స్టార్ట్ అయ్యింది. ఎవరి పోర్షన్ ఏంటనేది ఎన్టీఆర్ ఎంట్రీ కూడా అక్టోబర్లో షూట్ చేస్తారని తెలుస్తుంది. అటు హృతిక్ రోషన్ గారు, ఇటు ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్లో కనపడితే నిజంగా అటు సినిమా ఆడియన్స్కి బ్లాస్ట్ అనే చెప్పాలి. వార్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో మరి వార్ 2 కోసం ప్రత్యేకంగా ఎన్టీఆర్ గారిని తీసుకున్నారంటే ఇంకా హిందీలో ఆయన మార్కెట్ ఎలా ఉందో చెప్పక్కర్లేదు. ఇప్పటికే మన తెలుగు సినిమాలు హిందీ మీద పడి నిజంగా వాళ్ళని ఒక బాగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పాలి. మరి ఈ తరుణంలో వాళ్ళు ఎన్టీఆర్ గారిని తీసుకోవడం నిజంగా తెలుగు సినిమా హీరోలు అంటే హిందీ వాళ్ళకి ఎంత క్రేజ్ అని ఇక్కడే అర్థమవుతుంది. మరి వార్ 2 సినిమా కోసం డైరెక్టర్ గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అటు హృతిక్ రోషన్ గారిని, ఇటు ఎన్టీఆర్ గారిని బ్యాలెన్స్ చేయాలంటే ఆయన ఎలా రాసుకుంటారు ఆ సినిమాని చెప్పి అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. సో ఖచ్చితంగా మాకైతే డెఫినెట్గా తగ్గకూడదన్నా అని చెప్పి ఎన్టీఆర్ గారికి మెసేజ్లు పెడుతున్నారు. ఆయన కూడా మరి ఇది దృష్టిలో పెట్టుకుని వర్క్ చేస్తారా లేదా డైరెక్టర్ గారు అని చెప్పి చూడాలి. సో చూద్దాం వార్ 2 ఎంత గ్రాండ్ స్కేల్లో ఉండి ఎన్టీఆర్ గారిని ఏ విధంగా ప్రజెంట్ చేస్తుందో అని.